రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. పెరుగుతున్న వేడిని తట్టుకునేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారినితో మా ప్రతినిధి భావన ఫేస్ టు ఫేస్. హాయ్ హలో నమస్తే అండి. ఈసారి వాతావరణం ఎలా ఉండబోతుంది? ఈ వేసవి కాలం అయితే నిజంగా ఎప్పటి నుంచో చాలా ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక ముందు కొంచెం వడగాలులు కూడా ఉండబోతున్నాయి అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీనికి సంబంధించిన ఈ వేసవి కాలంలో ఎలాంటి ఎండలు ఉండబోతున్నాయి, టెంపరేచర్ కూడా ఇప్పటికీ చాలా వేడితో జీతంగా పబ్లిక్ కూడా చాలా సఫర్ అవుతున్న విషయం మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు మనం ఇవాళ వాతావరణ శాఖలో ఉన్నాము. సో ఇక్కడ ఇవాళ టెంపరేచర్స్ గురించి మనం ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. హలో మేడం. సో ఈసారి వేసవి కాలం ఎలా ఉండబోతుంది? కొన్ని వడగాలులతో కూడా కొంత మాత్రం మనకి చేంజెస్ కనిపించవచ్చు అని మనకి వార్తలు అయితే చూస్తున్నాము. సో దాని గురించి మీరు చెప్పండి. మనకి తెలంగాణ తెలుగు 2 రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఉష్ణోగ్రతల్లో చాలా మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గత 48 గంటల్లోని మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్లో 47 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. దీంతో పాటుగా మనకి తెలంగాణలోని రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. అంటే సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. ఇదే విధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా వచ్చే 5 రోజులు కూడా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున మనకి ఈ ఎండవేడి అంటే ఉష్ణోగ్రతలు కూడా వచ్చే 2 రోజులు కూడా 2 నుంచి 3 డిగ్రీలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఉష్ణోగ్రతలు పెరిగే క్రమంలోని మనకి 1, 2, 3 తేదీల్లోని వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, అలాగే నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల పరిసర ప్రాంతాలతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్లో కూడా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ మనకి 1, 2, 3 తేదీల్లోని వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ మొత్తం సగటున దాదాపుగా 26 నుంచి 28 డిగ్రీల మేర ఉన్నాయన్నమాట. ఈ రాత్రిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల రాత్రిపూటలో ఉక్కపోత వాతావరణం అనేది పెరిగే అవకాశం ఉంది. ఈ ఉక్కపోత వాతావరణం అంటే వార్మ్ నైట్స్ కూడా పెరిగే అవకాశం ఉన్నందున 31, 1, 2వ తేదీన ఆయా జిల్లాలకి వార్మ్ నైట్స్ కూడా అలర్ట్ చేయడం అయితే జరిగింది. ఈ 31, 1, 2, 3వ తేదీలు అనేవి కొద్దిగా క్రూషియల్గా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతల విషయంలోని తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా కూడా కొద్దిగా మనకి ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ఉదయం పూట ముఖ్యంగా పగటి పూట అనేది పిల్లలు కానీ వృద్ధులు కానీ సాధారణంగా ప్రయాణాలు అనేవి చాలా వరకు తగ్గించుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎండవేడిమి అధికంగా ఉంటుంది. అలాగే రాత్రిపూట కూడా కొద్దిగా ఈ వేడిమి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున శరీరం ఉక్కపోత వాతావరణం ఒక డిస్కంఫర్ట్నెస్కి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా మేము ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ ఎల్లో అలర్ట్ యొక్క ముఖ్యం ఏంటంటే కొద్దిగా అంటే ఉష్ణోగ్రతలు పెరిగే ఈ సమయంలోని మనకి ఈ శరీరం అనేది కొంత థ్రెషోల్డ్ టెంపరేచర్ నుంచి తీసుకోకపోవడం కంటే ఎక్కువగా పెరిగినప్పుడైతే మనకి ఒక డిస్కంఫర్ట్తో పాటుగా డీహైడ్రేషన్ కూడా గురే అవకాశం ఉంది. ఈ డీహైడ్రేషన్ గురే అవకాశం ఉన్నందున ఈ ప్రయాణాలు తగ్గించడంతో పాటుగా మ్యాక్సిమం అందరూ ప్రతి గంటకి ఈ వాటర్ని తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన సూచన అనమాట. మనకి దీనిలోని వాటర్ తీసుకుంటూ ఉండడం వల్ల బాడీ డీహైడ్రేషన్ గురవడంతో కూడా తగ్గుతుంది. అలాగే ఒకవేళ అత్యవసర సమయాల్లో ప్రయాణాలు చేయాల్సి వస్తూ ఉంటుంది, బయట తిరగాల్సి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ORSని క్యారీ చేయడం అనేది చాలా ముఖ్యమైన సూచన. ఓకే. సో ఓవరాల్గా ఈసారి వేసవి కాలం అంటే మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? వేడి ఆల్మోస్ట్ మనకు ఒక 1 మంత్ పైగా స్టార్ట్ అయిపోయింది. ఎక్కువగా అధిక వేడి అయితే ఈ మంత్ చూసుకుంటే మార్చి మొన్న 15 తారీఖు తర్వాత నుంచి అయితే అధికమైన వేడి స్టార్ట్ అయింది. ఇదే విషయం తెలిసింది. సో ఇది ఇంకా ఎంతకాలం ఇదే టెంపరేచర్ అంటే ఇంతకంటే ఎక్కువగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఆబ్వియస్గా. సో వడగాల్పులు అనేది కూడా మీరు చెప్పినట్టుగా సో వడగాల్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వడగాల్పులు అంటే సాధారణ ఉష్ణోగ్రత కంటే మామూలుగా ఒక ప్రదేశం కానీ ఒక జిల్లా కానీ ఒక పూర్తి స్టేట్ని కానీ తీసుకున్నట్లయితే సాధారణ ఉష్ణోగ్రత కంటే 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతూ సాధారణ ఉష్ణోగ్రత కంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నప్పుడు
ఆ ప్రదేశాన్ని లేదంటే ఆ యొక్క స్థానాన్ని మనం ఈ వడగాల్పులు వీస్తున్నాయని చెప్పవచ్చు అనమాట. ముఖ్యంగా ఇది కంటిన్యూస్‌గా 2 రోజులు ఉంటే దాన్ని వడగాల్పుల కింద మేము డిక్లేర్ చేయడం జరుగుతూ ఉంటుందనమాట. ఈ వడగాల్పులకి ముఖ్యంగా కొన్ని కారణాలుంటాయి. ఒకటి, ఉత్తరాది నుంచి పొడిగాలులు వీయడం వల్ల. ఉత్తరాది నుంచి మనకి రాజస్థాన్ నుంచి గానీ, ప్రదేశాల నుంచి పొడిగాలులు వీస్తూ ఉండడం వల్ల, దీంతో పాటుగా మనకి పొడి వాతావరణము గత వారం రోజుల నుంచి కానీ పొడి వాతావరణం కూడా ఏర్పడుతూ ఉండడం వల్ల, ఈ పొడి వాతావరణం మరి గాలుల నుంచి వల్ల ముఖ్యంగా వాతావరణంలోని ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగి వడగాల్పులు వీస్తూ ఉంటాయన్నమాట. ఈ ఈ మనకి వచ్చే వారం రోజులు కూడా ఈ వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ వేసవి అనేది కొద్దిగా మనకి సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 2వ వారం నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ 3-4 వారాల్లో కూడా 1-2 సార్లు వడగాల్పులు వీచే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే సాధారణం కంటే ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే. మొత్తం తెలంగాణలో కంటే కూడా ఇంకా మనకి అవుట్‌స్కట్స్‌లో చూసుకుంటే చాలా నిజామాబాద్ అనుకుంటున్నట్టు మీరు చెప్పిన కొన్ని చెప్పారు కదా! అంటే రెడ్ అలర్ట్స్ ఇచ్చే ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? అంటే స్పెషల్‌గా ఉన్నవి. ప్రస్తుతానికైతే ఉత్తర తెలంగాణ జిల్లాలకైతే యెల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే దీనికి కొద్దిగా ఏంటంటే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఎవాపరేషన్ అనేది తక్కువగా ఉండడం వల్ల మరింత వేడిమిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో గత 24 గంటల్లోని మనకి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం జరిగింది. ఇదే విధంగా 3 రోజులు కూడా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.